టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్విజిషన్ చెప్పి చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు పనికిరాని ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను సోదరులరా, నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, చాలా బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎస్, ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము తీసుకుంటున్నాం ధైర్యంగా. ఎస్, మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం, కానీ మా తప్పే కాదు అని చెప్తున్నా. నేను ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు, పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు. ఎవరని బుద్ధున్నోళ్ళు. నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారా? లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్ మొదలుపెట్టింటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా. ఇదే పోయిన సంవత్సరం మా అమ్మగారు అసెంబ్లీలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది. గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎంబీ మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ఆయన ఏం చెప్పిండ్రు ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎన్జిటిలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొదలైతే వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు ఇది మొదటి కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నోటు తెరిచినప్పుడల్లా అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్షి, దానికి సాక్ష్యం, దాని పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలేదు పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికి నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు పోవాలి. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి